ఇది మనందరికీ సంబంధించిన విషయం. నిజంగా మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే ప్రపంచంలో సుఖ సంతోషాలతో ఉండగలం. ఇంట్లో ఒకరు అనారోగ్యంగా ఉన్నా ఇంటి వాతావరణమే మారిపోతుంది. దాని ప్రభావం అందరి మీద పడతీరుతుంది. అందరి ముఖాల మీద విచారం ఉంటుంది. బంధుమిత్రుల నుండి ఫోన్లు వస్తూ ఉంటాయి, ఉత్తరాలు వస్తూ ఉంటాయి, ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అందరం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలగడం, మన పనులను మనమే చేసుకోగలనడం భగవంతుని కృపగా భావిస్తాం. ఇది మన కుటుంబ విషయం. దేశమనే కుటుంబంలో అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. భయంకరమైన వ్యాధులతో మ్రగ్గిపోతున్నారు. అంగవైకల్యంతో అలమటిస్తున్నారు. అయినా మనకేమీ బాధ అనిపించదు. వారిని గురించి కొంచెం కూడా ఆలోచించాం. ఇప్పటికి మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎప్పటికీ ఇలాగే ఉండగలమా? వారిని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? జాతీయ స్థాయిలో ప్రజలను ఎందుకు జాగ్రత్తపరచలేకపోతున్నాం అని ప్రశ్నించుకోవాలి. 1. మధుమేహ వ్యాధి విషయంలో భారతదేశం ప్రపంచానికే రాజధాని అయిపోతుంది. 2010 చివరకు వచ్చేసరికి మధుమేహ రోగులు దాదాపు 5 కోట్ల మందిని మించిపోతారు. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఆధునిక జీవనశైలి, ఆధునిక ఆహార విహారాలు మరింత పెంచి పోషిస్తున్నాయి. చైనా మనకు చాలా దగ్గరలోనే ఉంది. 2010 నాటికి మనకంటే ముందుకు పోయి 9 కోట్ల మంది మధుమేహ రోగులను తయారు చేస్తుంది. ప్రపంచమంతా కలిపి 30 కోట్ల మంది 30 మిలియన్లు మధుమేహంతో బాధపడుతున్నారు. దీని శాతం పట్టణాలలో చాలా ఎక్కువ. వర్ధమాన దేశాల్లో 2015 నాటికి పెరిగిపోతారు. అంటే ఈనాటి 9 కోట్ల నుండి పెరిగి దాదాపు 28 కోట్ల అయిపోయే అవకాశాలు. ప్రపంచ స్థాయిలో ఇంకెంతగా పెరిగిపోతుందో చెప్పడం కష్టం. ఇక కేన్సరు గురించి చెప్పాలంటే అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం వారి లెక్కల ప్రకారం 2020 తర్వాత ఈ మరణాల సంఖ్య సంవత్సరానికి 16 లక్షల వరకు పెరిగే అవకాశాలు ఉంది. ఇప్పటికే 20 లక్షలకు పైగా మనుష్యులు ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. వీరిలో 40% బ్రతికే అవకాశాలు లేవు. 3. గుండె జబ్బు రోగులకు కూడా మన దేశం రాజధాని అని చెప్పవచ్చు. 2020 నాటికి 10 కోట్ల వరకు హృదయ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే 5 కోట్లకు మించిపోయాయి. వీరిలో 15 లక్షల మంది ఎంజియోప్లాస్టీ చికిత్స వెంటనే చెయ్యాల్సి ఉంది. వనశైలి మారిపోయింది. కూర్చున్న చోట నుండి కదలకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులోనికి వస్తున్నాయి. సుఖాన్ని అందించే సాధన సంపత్తి పెరిగిపోతూ ఉంది. దినచర్యలో వచ్చిన మార్పుల వల్ల శరీరానికి అలుపు అనేది లేకుండాపోయింది. ఫలితంగా క్యాన్సరు, గుండెజబ్బు, మధుమేహం మొదలైన వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ఇవి వచ్చాయంటే నలుగురిని చుట్టుముడతాయి. శరీకరంగానూ ఆర్థికంగానూ పీడించి చంపివేస్తాయి. గడిచిన 5 సంవత్సరాలలో భారతదేశం ఈ రోగుల గురించి నుంబెరేవే అరబ్ ఈక్వల్ 100 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ రోగాల గురించి $50 అరబ్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణ వ్యాధులైన జ్వరం, విరేచనాలు మొదలైన వాటికి చేసే ఖర్చు వేరుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే మన జాతీయ ఆదాయలో అధికంగా ఈ ప్రమాదకరమైన వ్యాధులకే ఖర్చు చేయాల్సి వస్తుంది. మన దేశం తరుణ దేశం అయినప్పటికీ తరచు జబ్బు పడుతుంది. ఇప్పటికైనా దినచర్యలో మార్పు రాకపోతే త్వరలోనే మరికొంత జబ్బు పడక తప్పదు. శిశుమరణాలు ఇక్కడ 40 మంది పుడుతూనే మరణిస్తున్నారు. చాలామంది పుట్టిన 22 రోజుల లోపలే మరణిస్తున్నారు. దానికి అసలైన కారణం అవసరమైన జనసామాగ్రి అందుబాటులో లేకపోవడం, తర్వాత నెలలు నిండక మునుపే జన్మించడం, న్యూమోనియా కారణంగా శ్వాస ఆడకపోవడం మరొక్క కారణం, నిర్లక్ష్యభావం కొంత, అంటువ్యాధులు కొంత, క్రమంగా పెరుగుతున్న సౌఖ్యాల వల్ల కొంతవరకు శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయి. వికృత ఆహారం ఫలితాలు ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ ఒక వ్యసనంగా మారింది. దాని కారణంగా ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. పిల్లలు కిషోరావస్థలోనే విపరీతంగా లావైపోతూ ఉన్నారు. యువతలో గుండె నొప్పి చోటు చేసుకోవడానికి కూడా ఇలాంటి ఆహారమే ముఖ్య కారణం. పిజ్జా, పాస్తా, బజ్జీలు, పరోటా, సమోసా, మాంసాహారం మొదలైనవన్నీ అత్యధికంగా అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ధూమపానం కూడా మత్తు పదార్థాలగా పట్టి విడవడం లేదు. ఫ్లోరిడా కేక్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆలూ చిప్స్ తినేవారి మీద పరిశోధనలు చేసింది. ఫలితంగా వారు అనారోగ్యం పాలు అవుతున్నారని తేల్చి చెప్పింది. ఇలాంటి వారంతా 90% మంది బరువు పెరిగిపోతున్నారు. బరువు పెరగడం వల్ల అనేక దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారు. ఇది పట్టణాలలోనే అధికంగా జరుగుతుంది. దీనివల్ల వీరి ఐక్యూ కూడా ప్రభావితమవుతుంది. ఇదంతా పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అనక తప్పదు. భోజనంలో మితం లేకపోవడం వల్లనే ప్రపంచంట్లమే
లంతా ఉదర వ్యాధులతో బాధపడుతున్నారు. ఆకలి అయినా కాకపోయినా మానవుడు తింటూనే ఉంటాడు. పశువులు ఆ విధంగా తినవు. ఆకలి అయితేనే ఆహారం తీసుకుంటాయి. మనం అట్లా కాదు. తిన్న వెంటనే కూడా రుచిగల పదార్థం కనిపిస్తే చాలు తినివేస్తాం. రుచిగా ఉన్నది కదా అని అధికంగా తినేస్తే అది అరగదు సరికదా. ఒక్కొక్కసారి విషంగా మారిపోతుంది. అరగడానికి మందులు వేసుకోవచ్చు. అది చాలా పొరపాటు. ఇలాంటి పనుల వల్లనే మానవునికి రాకూడని జబ్బులు వస్తూ ఉంటాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శూన్యంగా పరిశోధనను నిర్వహించి ఈనాడు 27 నుండి 30 సంవత్సరాల వారిని కూడా రక్తపోటు, బరువు పెరగడం, మధుమేహం, హృదయ రోగాలు చుట్టుముడుతున్నాయంటే ముఖ్య కారణం అదుపులేని తిండి అని తేల్చి చెప్పింది. మహానగరాల్లో నివసించే యువత చాలా వేగంగా ఇవలలో చిక్కుకుంటూ ఉంది. క్రమం లేని ఆహార విహారాలు యువతను అనారోగ్యపు రొంపిలోనికి దించివేస్తున్నాయి. గుండె జబ్బుల నిపుణుడు డాక్టర్ నరేష్ త్రేహన్ మాట ప్రకారం పనిని తప్పించుకు తిరిగేవారు ఒత్తిడి, డిప్రెషన్, అలసట, మార్పులేని జీవనశైలి వల్ల అధిక శాతం యువత గుండె జబ్బులకు లోనవుతూ ఉంది. దానివల్ల అభద్రతాభావం పెరిగిపోతుంది. పానానికి బానిసలయ్యారు. వారిలో 13 సంవత్సరాల వయస్సు గలవారే ఎక్కువ మంది ఉన్నారు. అన్నింటికన్నా అతి భయంకరమైన వ్యాధి డిప్రెషన్. ఈ వ్యాధి వయస్సుతో నిమిత్తం లేకుండా అనేక మందిని పట్టిపీడిస్తుందారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుందారు. ఈ వ్యాధి గడిచిన 20 సంవత్సరాలలో వేగంగా పెరిగిపోయింది. వారి లెక్క ప్రకారం 2015 నాటికి దాదాపు ప్రపంచ జనాభాలో సగం మంది మానసిక రోగులుగా తయారుతారు. మానసిక ఒత్తిడి వల్ల రకరకాల శారీరక వ్యాధులు పుట్టకొస్తాయి. ఈర్ష్య, అసూయలు పెరిగిపోతాయి. వేగంగా రకరకాల తక్కల రోగాలు ఆవిర్భవిస్తాయి. మహావ్యాధులు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంతో పాటు వర్ధమాన దేశాలను జాగ్రత్తపరచడం కోసం బ్రూరా ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంతో పాటు వర్ధమాన దేశాలను జాగ్రత్తపరచడం కోసం ఆర్ధవకాన ఆసిమూర్యం మరియు శారీరక ప్రయాణం మసాలు దిక్షమిచ్చి వ్యక్తులు అధికారంగా బయటపడుతుంది. విముక్తికై ఏం చేయాలి? పాఠకులను భయపెట్టడం మా ఉద్దేశ్యం కాదు. వాస్తవాన్ని తెలియచెయ్యడం మాత్రమే, జాగ్రత్తపరచడం కూడా అని అర్థం చేసుకోవాలి. దేశం అనే గుండె ధమనులలో రక్తప్రసారాన్ని సరిచేయడం కోసం చెప్పుతున్నాం. మన దేశంలో మానసిక ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక యొక్క మహత్వును చాటడం కోసం యోగాను అభ్యాసం చేస్తాం. స్వలో స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే స్వస్థత అని చెబుతారు. స్వస్థత అంటే రాగద్వేషరహితమైనది అని అర్థం. కోరికలకు దూరంగా ఉండడం అని కూడా. ఆధ్యాత్మిక ప్రధాన జీవితం గడుపుతూ స్వధర్మ పాలన చేసేవారి శరీరం దైవమందిరంగా భావించాలి. అలాంటి భావనతో ఆత్మసంయమనంతో నియబద్ధ జీవితం గడిపినట్లయితే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దోషములు, ధాతువులు, మలము, అగ్ని మాత్రం అలాని శరీరంగా దైవమేని చేసి స్వధర్మ పాలన చేసుకోవడమని భావన. ఆత్మప్రసన్నంగానూ ఉన్న స్త్రీ పురుషులు ఆరోగ్యవంతులు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు గీతలో తగిన ఆహారం, తగిన విహారం, తగిన స్వప్నం, తగిన బోధ, తగిన చేష్టలు కలిగి ఉండాలని కర్మయోగంలో తెలియచేశాడు. యోగ ఎల్లప్పుడూ దుఃఖనాశకమని చెప్పాడు. ఆహార విహారాలలోనూ, కర్మకాండలలోనూ, నిద్రయందు, జాగ్రత్తావస్థయందు యోగివలేనడు చోకోవాలని చెప్పాడు. మనం చెప్పుకునే యోగ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన యోగ, పతంజలి అష్టాంగ యోగం, ఘేరండ సంహితలోని యోగక్రియలు మన జీవితాలను తీర్చిదిద్దడానికి మార్గదర్శకాలు. ఆయుర్వేద ఋషులు సమగ్రమైన చికిత్సా విధానాలు తెలియచేశారు. అటువంటి దేశంలో పుట్టిన మనం ఈనాడు రోగపీడితులం అవుతున్నాం. జాతీయ స్థాయిలో ఆరోగ్య సూత్రాల గురించి చర్చించుకోవాలి. పౌష్టిక ఆహారం మీద, ఆధునిక జీవనశైలి మీద చర్చించుకోవాలి. చర్చలో తేలిన విషయాలను సామాన్యజనుల దాకా తీసుకుని వెళ్లాలి. యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు పనులు చేయాల్సి ఉంది. ప్రాణముంటే ప్రపంచముంటుంది. దేశం ఆరోగ్యంగా ఉంటేనే జగద్గురువు అవుతుంది. మన సమగ్రమైన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి. యోగా, ఆయుర్వేదము అభ్యసించాలి. అనారోగ్యాన్ని దూరంగా తరిమేయాలి. జీవితాలలో ప్రసన్నతను సాధించుకోవాలి. ప్రతిదానికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వచ్ఛందంగా సాధించుకోవాలి. ఆధ్యాత్మిక సంస్థలు చిత్తశుద్ధితో పనిచేయాలి.